వస్తా సెకండ్ రోజు ఏమన్నా దాని ఫస్ట్ రాని చెప్పి ఒకరు వస్తా అంటారు, ఒకరు రాని వస్తారు, వస్తా అంటారేమో రాని. బట్ ఇక ఫాదర్కి ఇష్టమైన ఎవరు అంటే ఏ పని అయితే చేయాలి అనుకొని కూర్చున్నాడు వాళ్ళ అయ్యా, ఆ పని చేసుకోలేదు. ఆ కిడ్స్లో ఎవరైతే వాళ్ళ మాట సంబంధం కాదు, మనం ఏమంటారు మనసు మార్చుకున్నాడు. తర్వాత ఫస్ట్ రానుకొని రానుకొని తర్వాత మనసు మార్చుకొని పోయింది. నేర్పి ఏంటంటే మన తనకి ఇష్టమైన పనులు చేయడం చూస్తాం. మనకి మంచోడు అయిపోడు, మీరే మంచోడు కాదు అంత మాత్రం పద్ధతుల్లో చేయలేదు. ఒక అందులో అంటేనే ఉంటాం, చేసే పనులు చేస్తూనే ఉంటాం. ఇలా ప్రేర్ అయితే గత ఫ్రెండ్స్ దోస్తులు కలిసిందంటే బుగ్గ అని మర్చిపోతాం. అట్లా కాకుండా తండ్రికి ఇష్టం, తండ్రి చూస్తాడు. దేవుడు అన్ని జ్వాలను వంటి కథలు గలవాడు ఉంటాడు, నథింగ్ హైడ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడికి దృష్టికి దాని ఉన్నది ఏది ఉండదు, ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ ఎక్కుతాడు, ప్రతి దానికి లెక్క ఎక్కువ ఉంటుంది. సో మనము మన ప్రవర్తన వచ్చేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ మనం బిహేవియర్ ఎట్లుండాలంటే దేవుడు చేయాలనుకున్న పని ఏంటి, లేకపోతే దేవుడికి ఇష్టమా, దేవుడికి ఇష్టం లేదా, అది కాన్స్టెంట్గా మీరు చేస్తున్న మీ బిహేవియర్ మీరు కాన్స్టెంట్గా ఏం చేసుకోవాలా, చూసుకుంటా ఉండాలి. ఇది చేస్తే కరెక్టేనా లేదా, మంచిదా, ఏది మంచి ఏది చెడు. మంచి చెడు ఎవ్వాలంటే ఏం చేయాలి, బైబిల్ చదవాలి, రోజు చదవాలి. స్టోరీ అన్న ఏం స్టోరీ, హిస్టరీ ఉంది, అన్ని యుద్ధాలు అన్నీ అర్థం ఉంది. ఆ హిస్టరీలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు ఆత్మతో ప్రార్థిస్తాడు. మాథ్యూ ఇప్పుడు డాడీ వాళ్ళకి బిడ్డ అయినా ఉంటుంది, కాంగ్రెస్ చేస్తారని రాయి చేయలేదు. మీకు అన్నవాళ్ళే అన్నమాయనకు అన్నవాళ్ళంటే రాళ్ళు పెట్టారు కదా, సంత కావాలని పెట్టారు. అట్లాంటిది అది మన మనుషుల మట్టుకు మన ప్రేమ, మన ఫీలింగ్స్ అవన్నీ లిమిటెడ్ ఉంటుంది. మన ప్రేమ అయినా సరే, మన ఫీలింగ్స్ అయినా సరే, ఏదైనా మన హార్ట్ అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్